ఇప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి మన సంఘంలో లేకపోతే సమాజంలో ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు పరామర్శించి అక్కడ చూసి మనం వచ్చేది, అది మంచిది. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏమని రాస్తుందమ్మా? విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళే కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. ఈ స్థలానికి మనం వచ్చాం ఎందుకు? ఆదరణ కలిగించేటువంటి దేవుడు ఆదరించాలి అని, కుటుంబాన్ని ఆదరించాలి, ఓదార్చాలి అని ఆశతో వారి కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయడానికి ఈ స్థలానికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలో మరలా చదువున కింద వచ్చును, ఏలయనగా మరణము అందరికీ వచ్చును. హల్లెలూయా. ఏమని రాస్తుంది? చిన్నవాడు లేదు, పెద్దవాడు లేదు, ధనికుడు లేదు, దరిద్రుడు లేదు. హల్లెలూయా. సమాజంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా ఖచ్చితంగా మరణం అనేది వస్తుంది. అయితే ఈ మరణం